Dear students, we are learning real numbers chapter of 9th class syllabus. Okay, in that chapter, in previous video, I have clearly explained about how to convert the given rational number which is of the form p by q to decimal form. ఓకే, రేషనల్ నంబర్స్ p by q ఫామ్లో ఉంటే వాటిని డెసిమల్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, వెదర్ టర్మినేటింగ్ డెసిమల్ కావచ్చు, టర్మినేట్ కాకపోతే రిపీట్ అయ్యే డెసిమల్ కావచ్చు, అలా ఎలా కన్వర్ట్ చేయాలనేది డిఫరెంట్ డివిజన్స్, ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్తో కావచ్చు, డైరెక్ట్గా 2 5లను ఉపయోగించుకోవచ్చు, రకరకాల ట్రిక్స్తో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో అలా డెసిమల్ ఫామ్కి కన్వర్ట్ చేసి ఉన్న వాటిని p by q ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో p by q ఫామ్ని డెసిమల్ ఫామ్కి కన్వర్ట్ చేసాం. ఈ వీడియోలో డెసిమల్ ఫామ్ ఇస్తే p by q ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఇందులో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఒలింపియాడ్స్లో కావచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ రాసేవాళ్ళు ఆ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఒక లాజిక్ని, నేను ఇంపార్టెంట్ లాజిక్ని చెప్పబోతున్నాను. అది మధ్యలో కానీ చివర కానీ వస్తుంది. సో దాన్ని క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. మీరు 5 నుంచి 10 నిమిషాలు చేసే ప్రాబ్లమ్ని ఓకే జస్ట్ 5 to 10 సెకండ్స్లో చేయవచ్చు ఆ లాజిక్తో. ఓకే, సో ఆ లాజిక్ని కూడా చెప్పబోతున్నాను. దాన్ని మీరు ఆబ్జెక్టివ్, మీరు 9th క్లాస్ పిల్లలైతే ఆబ్జెక్టివ్స్లో, ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో కానీ వాటిని ఆ ట్రిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇందులో మనం ఏంటి, ఈ వీడియోలో కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ ఇంటూ రేషనల్ నంబర్స్ ఆఫ్ ది ఫామ్ p by q. అంటే డెసిమల్స్ అంటే ఎలాంటివి, ఇందులో టర్మినేటింగ్ డెసిమల్స్, రేషనల్ నెంబర్ గురించి డిస్కషన్ కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్, నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్, అలాంటి వాటిని p by q ఫామ్కి మార్చవచ్చు. ఎలా మార్చాలి, అందులో ఫస్ట్ టైప్ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ టు p by q ఫామ్. టర్మినేటింగ్ డెసిమల్స్ని p by q ఫామ్కి ఎలా మార్చాలి అనేది చూద్దాం. ఓకే, సో వన్ ఎగ్జాంపుల్ 0.15, 0.15 అని చదవకూడదు, 0.15 అని చదవాలి. రైట్, సింపుల్. సో ఈ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందుంది, రైట్ ఫ్రమ్ రైట్ సైడ్ కౌంట్ చేయాలి. 1 2 డిజిట్స్ ముందుంది కాబట్టి పాయింట్ రిమూవ్ చేసి 2 zeros పెట్టుకోవాలి డినామినేటర్లో. దట్స్ ఇట్, సింపుల్. p by q ఫామ్కి మార్చడం జరిగింది. బట్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి అంటే ఏదైనా pqలో 2 కో-ప్రైమ్స్ అయ్యే విధంగా, అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకుండా చూడాలి, కట్ చేయాలి ఏమైనా ఉంటే. సో ఇది 5తో కట్ అవుతుంది. 5 3s are 15, 5 2s are 0, 5 0s are 0. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3/20. ఇది ఇంకా దిస్ ఈజ్ ఇన్ p by q ఫామ్. వాటికి కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కట్ చేయడానికి. సో ఇలా కట్ చేయడం అంటే అర్థం ఏంటి, 5తో 15ని డివైడ్ చేయడము, 5 3s are 15, 3 రాయడము, 100ని డివైడ్ చేయడము, 5 2s are 10, 0, 5 0 0 0, సో 20. రైట్, now one more problem, second one 0 point లేదా 10.675, 10.675. సో సింపుల్ అగైన్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 2 3 ప్లేసెస్ ముందు మనకి పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ని రిమూవ్ చేసి డినామినేటర్లో 3 zeros పెట్టండి. ఓకే, then divide with 5 or any number. Okay, 5 2s 10, right, 5 1s are 5, 6 minus 5 1, 1 7 17, 5 3s are 15, 17 minus 15 2, 2 5 25, 5 5s are 25. Next 5 4s are 20, 0, here 21, right, 5 4s are 20. 21 కంటే తక్కువ నెంబర్ 5 టేబుల్లో చదువుకోవాలి. 5 4s 20. 21 minus 20 హౌ మచ్, 1. ఇక్కడ 1 ఉంది. 1 3 13. 13 5 టేబుల్లో 5 2s 10. 13 minus 10, 5 2s 10. 13 minus 10 హౌ మచ్, 3. 3 5 35. 5 7s 35.
ఓకే రైట్. ఇంకా దీంతో 7తో 7 6 42, 7 1 7, కానీ 7తో పోదు. ఓకే దట్స్ ఇట్. ఇది దేంతో కట్ కాదు కాబట్టి 427/40 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ కన్వర్టింగ్ టర్మినేటింగ్ డెసిమల్ ఇంటూ p/q ఫామ్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ని సింపుల్గా ఇలా పాయింట్ రిమూవ్ చేసి జీరోస్ని పెట్టేసి కింద హండ్రెడ్స్ థౌజండ్స్ పెట్టి సింప్లెస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేసి రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ కన్వర్టింగ్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇంటూ p/q ఫామ్. నెక్స్ట్ from 9th class textbook exercise 1.1 7th bit, express each of the following decimals in p/q form. So these are the 4 problems. Convert into p/q form by using previous explanation of the video. So check the answers. First answer is 9/25, second answer is 77/5, third answer is 41/4, fourth answer is 13/4. Simple. So remove the point 325 and పాయింట్ ఎక్కడుంది 2 ప్లేసెస్ ముందు కాబట్టి 100 2 zeros పెట్టాలి. ఓకే కట్ చేయండి, కట్ చేస్తే మీకు 13/4 వస్తుంది. సో దిస్ ఆల్సో వన్ ఎక్స్ట్రా ప్రాబ్లం 3.28. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి, ఆన్సర్స్ చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టర్మినేటింగ్ డెసిమల్స్ టు p/q form. Now conversion a non-terminating but recurring decimals into p/q form. Very important concept. దీనిలోనే మీకు షార్ట్ కట్ చెప్పబోయేది. ఓకే, సో ఇందులో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ప్యూర్ రికరింగ్ అండ్ మిక్స్డ్ రికరింగ్. ప్యూర్ రికరింగ్ అంటే ఇలా ఓన్లీ 0.6 బార్ అంటే 0.6666 అలా ఉంటుంది. నెక్స్ట్ 0.585 బార్ 0.585 585 585 585. మిక్స్డ్ అంటే 2.345 బార్ ఇలా, అంటే కొంత రిపీట్ కాంది కొంత రిపీట్ అయ్యేది ఇలా కలిపి ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. ఒకవేళ ఇలా మొత్తం పాయింట్ డెసిమల్ తర్వాత మొత్తం ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది మొత్తం రిపీట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యూర్ రికరింగ్ డెసిమల్. ఓకే, సో ఈ ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఒక మెథడ్ చెప్తున్నాను, ఆల్రెడీ మీరు 8th నేర్చుకొని ఉంటారు, బట్ లిసన్ వన్స్ అగైన్. x ఈజ్ ఈక్వల్ ఇచ్చిన దాన్ని x ఈజ్ ఈక్వల్ 0.6 బార్ రిమూవ్ చేసి రాయండి. 6 6 6 6 సో ఆన్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. హియర్ వాట్ ఈస్ ద పీరియాడిసిటీ? ఇందాక నేను చెప్పాను కదా పీరియడ్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. పీరియడ్ అంటే ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీరియడ్. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీరియాడిసిటీ. ఓకే, సో ఈ ప్రాబ్లంలో పీరియడ్ ఏంటి? పీరియడ్ 6. ఏ నెంబర్ రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటాం. పీరియాడిసిటీ అంటే ఎన్ని రిపీట్ అవుతున్నాయి, ఎన్ని డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి? ఓన్లీ 1 డెసిమల్. ఈ ప్రాబ్లంలో పీరియడ్ ఏంటి? పీరియడ్ 585. పీరియాడిసిటీ అంటే ఏమని చెప్పాను? ఎన్ని రిపీట్ అవుతున్నాయి, ఎన్ని డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి? 3. సో పీరియాడిసిటీ 1 అయితే 10తో మల్టిప్లై చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ని. పీరియాడిసిటీ 2 అయితే 100తో, దట్ మీన్స్ 10 స్క్వేర్తో. పీరియాడిసిటీ 3 అయితే 10 క్యూబ్ 1000తో both sides multiply చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ హియర్, ఇంపార్టెంట్ పాయింట్. సో హియర్ యాజ్ పీరియాడిసిటీ 1, periodicity is 1, so multiply 10 power 1 on both sides to equation number 1. So multiply 10 into x, 10x, 10 into 0.6666 so on. సో 10 into x 10x. 10తో దీన్ని మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే డివైడ్ చేస్తే ఒక పాయింట్ వెనక్కి జరుగుతుంది. ఎన్ని జీరోస్తో 100తో డివైడ్ చేస్తే 2 పాయింట్ వెనక్కి జరుగుతుంది. 100తో మల్టిప్లై చేస్తే 2 పాయింట్ ముందు జరుగుతుంది. ఓకే, సో ఇలా 10తో మల్టిప్లై చేయడం వల్ల పాయింట్ ఒక స్టెప్ ముందు జరిగి అది ఎలా మారిపోతుంది? 6.6666గా మారిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నా 2 minus 1 ఇక్కడ ఏదైతే వస్తుందో దాంట్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. వాట్ ఈస్ 2? 10x ఈజ్ ఈక్వల్ టు 6.6666 సో ఆన్.
వాట్ ఈస్ 1? x ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్, ఎప్పుడైనా పాయింట్ ఒకే దగ్గర ఉండేలా రాయాలి. 6 6 6 6 సో ఆన్. ఓకే, ఇందులో ఎన్ని 6లైనా రాసుకోవచ్చు, కానీ ఈక్వల్గా ఉండేటట్టు రాసుకోవాలి. నౌ డూ సబ్ట్రాక్షన్ ఆన్ బోత్ సైడ్. 6 - 6 0. ఇక్కడ ఇందులో అన్ని 6లు ఉంటాయి, 0 అయిపోతాయి. 0 0 0 అంతే కదా. ఇవన్నీ 6లు, ఇవి కూడా 6లు. సో 6లో నుంచి 6లను సబ్ట్రాక్ట్ చేస్తే ఇవన్నీ 0 అయిపోతాయి. పాయింట్, వాట్ ఈస్ దిస్? 6 ఈజ్ ఈక్వల్ 10x - 1x, దట్ ఈస్ 9x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/9. వాట్ ఈజ్ x? What is x here? 0.6 bar. Therefore 0.6 bar is equal to 6/9. Similarly this problem, so దీన్ని x అనుకోండి, then x is equal to what? 0.585 so on. This is equation number 1. As periodicity is 3, multiply on both sides with 1000తో మల్టిప్లై చేయాలి. 1000 into x is equal to periodicity 3 కాబట్టి 1 అయితే 10^1తో మల్టిప్లై చేసాం. పీరియాడిసిటీ 3 కాబట్టి 10^3తో మల్టిప్లై చేయాలి. సో 10^3, దట్ ఈస్ 1000 into 0.585 so on. This is equation number 2. ఓకే, ఆర్ 1000 into x, 1000x is equal 1000తో మల్టిప్లై చేస్తే పాయింట్ 1 2 3 స్టెప్స్ మూవ్ అవుతుంది. సో దట్ మీన్స్ 585 సో ఆన్. ఇందులో ఉన్నాయి కదా 585లో, అందుకనే ఇంకా రాశాను అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ ఇమీడియట్లీ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? 2 - 1. అన్నిట్లలో ఇంత, అన్నిటికీ సేమ్ మెథడ్. Then what is second equation? 1000x is equal to 585 so on. Next x is equal to what? 0 point. So పాయింట్ ఒకే దగ్గర ఉండేలా రాయాలి. ఓకే, డెసిమల్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. 585 సో ఆన్. దెన్ డూ సబ్ట్రాక్షన్. మైనస్, ఇవన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి 5 - 5 0 0 0 0 0 0 0 .585 585 - 0 585. 1000 - 1, 1000లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేస్తే హౌ మచ్? 999x. సో 999x is equal to 585. పాయింట్ పక్కన జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి రాయొచ్చు. సో x is equal to 585/999. వాట్ ఈజ్ x? 0.585 bar, which is equal to 585/999. ఓకే, సో ఇది కన్వర్షన్ ఆఫ్ ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ ఇంటూ p/q ఫామ్. ఓకే, ఇది 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్ కానీ అడిగితే ఇలా చేయాలి. షార్ట్ కట్లో ఎలా చేయాలో చెప్తాను దీనికి. నౌ షార్ట్ కట్ మెథడ్. సో ఇలా ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్ పాయింట్ని బార్ని రిమూవ్ చేసి రాయాలి. పాయింట్ బార్ రిమూవ్ చేసి రాస్తే ఏంటిది? 1 బై ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 1 డిజిట్ కాబట్టి 19 రాయాలి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ కూడా ఇదేమవుతుంది? 5/9. అదేవిధంగా ఇదేమవుతుంది? 6/9. దీనికి ఏం రాయాలి? పాయింట్ బార్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 12 బై ఎన్ని డిజిట్స్ రిపీట్ అయితే అన్ని 9 రాయాలి. ఇక్కడ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s. సో ఇది కట్ చేస్తే ఏమవుతుంది? 3 4s 12, 3 3s 3 3s. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ బార్ రిమూవ్ చేస్తే 786 బై ఎన్ని 9s రాయాలి? వెరీ గుడ్, 3 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 3 9s రాయాలి. 4 రిపీట్ అయితే 4 9s. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్ కన్వర్ట్ చేస్తే 3 2s 6, 3 6s 18, 3 2s 6 బై 3 3s 18, 3 3s 9, 3 3s 9, 3 3s 9. ఇంకా కట్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద టెక్నిక్, దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ కన్వర్టింగ్ a pure recurring decimal into p/q form. Next, conversion of mixed recurring decimal into p/q form. Next, mixed recurring decimal into p/q form. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి.
So same process, let x is equal to 0.123, దీని x అనుకుంటున్నాను, 1 2 ఓన్లీ 3 రిపీట్ అవుతుంది. పాయింట్ తర్వాత కొంత రిపీట్ కాని ఉంది, కొంత రిపీట్ అయ్యేది ఉంది. సో అలా పాయింట్ తర్వాత కొంత రిపీట్ కాకుండా రిపీట్ అయ్యేలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. ఓకే, ఎనీవే ఇంతకుముందు ఇదేంటి నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. ఆ రికరింగ్లో ఒకటి ప్యూర్ రికరింగ్ అంటే ఒకటే రిపీట్ అవుద్ది. మిక్స్డ్ రికరింగ్, మిక్స్డ్ అంటే కొంత పార్ట్ రిపీట్ అవ్వదు, కొంత పార్ట్ రిపీట్ అవుతుంది. ఓకే, 1 2 3 3 3 3 3 సో ఆన్. ఓకే, సో ఇలా ఇక్కడ ఎన్ని డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి? 1 డెసిమల్, కాబట్టి 10తో మల్టిప్లై అవ్వాలి. హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1, సో multiply equation 1 with 10 power 1 on both sides. రెండు వైపులా మల్టిప్లై చేయాలి 10 power 1. సో 10 into x 10x, 10 into 0.12333 సో ఆన్. ఈ 3 ఎన్ని రాసుకున్నా దానిలో ఇబ్బంది ఏం లేదు. 10x is equal 10తో మల్టిప్లై చేసినప్పుడు 1 పాయింట్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది, డివైడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్, దట్ ఈజ్ 1.2333 సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ మల్టిప్లై చేసేటప్పుడు జాగ్రత్త, ఎన్ని ప్లేసులు మూవ్ అవుతుంది ఎట్లా అనేది చూసుకోండి. నౌ సేమ్ స్టెప్ 2 - 1, సో 10x is equal to 1.2333. నెక్స్ట్ వాట్ ఈజ్ 1? ఫస్ట్ ఈక్వేషన్ 0 పాయింట్ సేమ్ ప్లేస్లో ఉండాలి. 1 2 3 3 3 సో ఆన్. ఇక్కడ కొంచెం వేరియేషన్ జరుగుతుంది చూడండి. సో సేమ్ సబ్ట్రాక్షన్ 3 - 3 0 0 0. ఇక్కడ కేర్ఫుల్ అయ్యండి. 3 - 2 1, 2 - 1 1, 0.1. సో 10x minus x is 9x. సో 9x is equal to 1.11. పాయింట్ రిమూవ్ చేస్తే ఎన్ని 2 zeros వస్తాయి. పాయింట్ రిమూవ్ చేస్తే 11 కదా, 111. పాయింట్ రిమూవ్ చేస్తే 2 zeros డినామినేటర్లో. మళ్ళీ పాయింట్ కట్ చేస్తే ఏమైతే పాయింట్. మనల్ని డెసిమల్ నుంచి p/q కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ 9 మల్టిప్లై చేస్తుంది, కిందికి వెళ్ళిపోతే 9 into 100. సో ఫైనల్లీ x, what is x? 0.123 bar is equal to 111 by 9 into 100 900. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కేర్ఫుల్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసినట్లయితే x is equal to ఏంటి 15.712 బార్. ఇక్కడ 2. సో పీరియాడిసిటీ ఎన్ని డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి? 2 decimals. పీరియాడిసిటీ ఈజ్ 2. So multiply with 100. First of all write x is equal to 15.7121212 so on. So this is equation number 1. 100తో మల్టిప్లై చేస్తే 2 digits రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తో, 3 digits రిపీట్ అయితే 1000తో అట్లా మల్టిప్లై చేయాలి. సో 100 into x is equal to 100 into 15. ఇక్కడ ఈ రిపీట్ అయ్యే డెసిమల్స్ని బట్టి మనం మల్టిప్లై చేయాలి. 2 digits రిపీట్ అవుతున్నాయి కాబట్టి 10 power 2తో, 3 digits రిపీట్ అయితే 10 power 3తో అలా మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. 7 1 2 1 2 1 2 సో ఆన్. సో 100x is equal to 100తో మల్టిప్లై చేయడం వల్ల ఈ పాయింట్ 2 steps మూవ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్. సో 1571.21212 so on. This is equation number 2. Now subtract 2 minus 1. Subtract 1 from 2. So this implies what is second equation? 100x is equal to 1571.21212 so on. Next x is equals to what? 15. ఇగో పాయింట్ దగ్గరే కింద కేర్ఫుల్గా రాయాలి. 15 పాయింట్, ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ ఇంపార్టెంట్. 15.71212 సో ఆన్. 1 వస్తాయి. నౌ సబ్ట్రాక్షన్ 1 - 1 0 0 0 0, 1 - 1 0. నౌ కేర్ఫుల్. 10 + 2 12, 12 - 7 5. నెక్స్ట్
ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 0. సో 10 మైనస్ 5 5, ఇక్కడ 6. ఓకే, సో 6 మైనస్ 1 ఇక్కడ పోయింది కూడా, 6 మైనస్ 1 5 5 1. ఓకే, సో మీకు సబ్ట్రాక్షన్ కరెక్ట్ చేశారా లేదో చెక్ చేసుకోవడానికి ఇంకా అడిషన్తో చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే 5 + 7 12 1, ఇక్కడ 1 1 + 5 6 6 + 5 11 రావాలి, ఇక్కడిది రావాలి 1 1 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వచ్చింది కదా, రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. 1 + 5 6 + 1 7, రైట్. 100 minus x, 100x minus x how much, 99x is equal to that one. So 99x is equal to 1555.5. సో ఆ పాయింట్ రిమూవ్ చేయడానికి ఏం రాసుకోవచ్చు, ఎన్ని 5 1 2 3 4 1 2 3 4 బై ఒక పాయింట్ తీసేస్తే కింద 10 వస్తుంది. సో x is equal to what, 555 by 10 into 99 990. ఓకే, 990, 99 కిందకి పంపిస్తే 99 into 10 990. సో ఇది 2తో కట్ అవుతుంది, 5తో కట్ అవుతుంది కాబట్టి 5 3s 15, 5 1s 5 1s 5 1s by 5 1s 5 49, 5 9s 45 40, 5 8s 40, 5 1s 5 4 9 49, 5 9s 45 40, 5 8s 40. So finally what is x, 15.712 bar is equal to 3111 by 198. సో ఈ రకంగా మనం మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ని p/q ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు, రైట్. సో ఇప్పుడు దీనికి కూడా ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎంత టైం పట్టిందండి, 5 minutes టైం పట్టింది. ఓకే, దాన్ని ఒక 5 secondsలో ఎలా చేయొచ్చో చూడండి. సో సింపుల్ అండి, ఇలా మిక్స్డ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే బార్ తీసేసి పాయింట్ తీసేసి రాయాలి. సో దట్ ఈస్ 32, కేర్ఫుల్గా వినండి, బార్ పాయింట్ తీసేసి రాయాలి, మైనస్ ఒక టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏంటిదంటే ఈ బార్ లేకుండా ఉన్న టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బార్ లేకుండా ఉన్న టర్మ్, బార్ ఉన్నది కాకుండా లేని టర్మ్ ఏంటిది 3, బార్ లేకుండా ఉన్న టర్మ్తో సబ్ట్రాక్ట్ చేసి ఇటువైపు నుంచి స్టార్ట్ కావాలి. ఇటువైపు నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, మనం డెసిమల్ వరకు వెళ్ళాలి. బార్ ఉంటే 9 రాయాలి, 2కి బార్ ఉంది కాబట్టి 9 రాయాలి, బార్ లేకపోతే 0 రాయాలి. బార్ ఉంటే ఏం రాయాలి 9, బార్ లేకపోతే ఏం రాయాలి 0. గుడ్డిగా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ అంతే. సో పాయింట్ రాగానే ఆగిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నౌ 32 minus 3 how much, 29 by 90 is the answer. ఒకవేళ కావాలంటే మీరు యాక్చువల్ ప్రాసెస్లో చేయండి, అది వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే దీన్ని 5 secondsలో చేయొచ్చు. ఓకే, ఇది కూడా అంతే. బార్ పాయింట్ రిమూవ్ చేసి రాయండి, 123 మైనస్ బార్ లేని టర్మ్ 12ని సబ్ట్రాక్ట్ చేయాలి బై ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బార్ ఉంటే ఏం రాయాలి 9, బార్ లేకపోతే ఏం రాయాలి 0, బార్ లేకపోతే ఏం రాయాలి 0. పాయింట్ వచ్చింది కాబట్టి ఆగేసేయాలి. సో 123 minus 12 111 by 900. ఇగో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇందాక వేసాం కదా, ఓకే, యాక్చువల్ మెథడ్లో వేసాము, షార్ట్ కట్లో మీరు చెప్పాలి. ఇక్కడ మరి పాయింట్ ముందు 4 ఉంది, నో ప్రాబ్లం, ఏమైనా ఉండనియండి. బార్ తీసేసి రాయండి, పాయింట్ తీసేసి రాయండి, 432 మైనస్ బార్ లేని నంబర్ని రాయండి, దట్ ఈస్ 43 బై ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బార్ ఉంది కాబట్టి 9, బార్ లేదు కాబట్టి 0, పాయింట్ వచ్చింది ఆగిపోండి, దట్స్ ఇట్. 12 minus 3 9, 42 minus 4 36 by 90. సో 3తో కట్ చేస్తే 3 1 అంతే కదా, సారీ 12 minus 3 9, 42 minus 4 38 ఓకే బై 90. 3 1s 3తో కట్ అవ్వట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హియర్ 235 పాయింట్ బార్ తీసేసి రాస్తే మైనస్ బార్ లేని నంబర్ 2 బై ఒకటి 9, ఇంకొక దానికి బార్ ఉంది 9, బార్ లేదు 0, పాయింట్ వచ్చింది ఆగిపోయింది. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్, 233 by 990.
ఓకే, దీనికి చెప్పండి 15.712 బార్, దీనికి 1-2కి మాత్రమే 15712 బార్ లేకుండా పాయింట్ లేకుండా రాయాలి మొత్తం నంబర్ని, మైనస్ బార్ లేని నంబర్ 157 బై ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. 2కి బార్ ఉంది కాబట్టి 9, 1కి బార్ ఉంది కాబట్టి 9, 7కి బార్ లేదు కాబట్టి 0, బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0, పాయింట్ వచ్చింది కాబట్టి అయిపోవాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే 15555 బై 990, అంతే కదా. రైట్, సో కట్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. వితిన్ 5 సెకండ్స్లో చేయొచ్చు. ఆబ్జెక్టివ్లో అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో డూ ప్రాక్టీస్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి చెక్ చేసుకోండి సాల్వ్ చేసి. నెక్స్ట్ దీస్ ఆర్ ది రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ మిక్స్డ్. షార్ట్ కట్లోనైనా చేయండి, డైరెక్ట్ అయినా చేయండి. డైరెక్టే చేయాలి, మీకు ఆబ్జెక్టివ్ కానీ ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ షార్ట్ కట్ యూజ్ చేయాలి. సో ఇవి 5 క్వశ్చన్స్, వీటికి రిలేటెడ్ ఆన్సర్స్. ఇవి క్వశ్చన్ సాల్వ్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, అడిషనల్గా మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. 1.2 బార్ ప్లస్ 3.14 బార్ సమ్ చేస్తే ఎంత క్వశ్చన్ అడిగింది అనుకోండి. సింపుల్, 1.2 బార్ని 1.2222 అని ఎక్స్పాండ్ చేయండి. 3.14 బార్ 3.141414, then add it. 2 plus 4 6, 2 plus 1 3, 2 plus 4 6, 2 plus 1 3, point 1 plus 3 4, పాయింట్ కింద పాయింట్ వేసుకోవాలి. సో 3636 రిపీట్ అవుతుంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ 4.36 బార్. ఇలా చేయాలి. సబ్ట్రాక్షన్ కూడా అదే విధంగా చేయాలి. 13.565656 మైనస్ పాయింట్ కింద పాయింట్ రాయాలి 1.222222, 2 బార్ కాబట్టి 6 - 2 4, 5 - 2 3, 6 - 2 4, 5 - 2 3, పాయింట్ 3 - 1 2 1. సో 12.34 రిపీట్ అవుతుంది, 12.34 బార్. ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్స్ కూడా అలా చేసుకోవచ్చు.